పశ్చిమాసియాలోని ఆగని యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఏపీలో పెట్రోల్ లీటర్కు రూ. 3.29, డీజిల్పై రూ. 3.14 పెరిగింది. ఇప్పటికే వాణిజ్య గ్యాస్, డీజిల్ ధరలను రెండుసార్లు పెరిగిన విషయం విదితమే. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి తలపడడంతో చమురు రవాణా చేసే కీలకమైన హర్ముజ్ జలసంధి మూతపడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. అయితే భారత్లోని 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో మొన్నటి వరకు ప్రజలు వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. ఎన్నికలు ముగియడంతో ధరలను పెంచుకునేందుకు ఆయిల్ కంపెనీలకు కేంద్రం అనుమతినిచ్చింది. త్వరలో వంట గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చమురు, గ్యాస్ ధరలు పెరగడంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ కు సంబంధించి ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో దేశవ్యాప్తంగా ఈ నెల 3న జరిగిన పరీక్షలు రద్దు చేశారు. తాజాగా మే 21న ఆదివారం పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ పరీక్షల ఏజెన్సీ నిర్ణయించింది. హాల్ టికెట్, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఏజెన్సీ అధికారులు ప్రకటించారు. మే 21న జరిగే నీట్ పరీక్ష సమయాన్ని పావుగంట పెంపు పొడిగిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు ఏ నగరంలో అయినా పరీక్ష రాయొచ్చని, ఈసారి మాల్ ప్రాక్టీస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో నీట్ పరీక్షలు నిర్వహిస్తామని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ సూచించారు. ఈవ్టీజింగ్, వేధింపులు, మహిళలపై జరిగే నేరాల నివారణలో శక్తి టీంలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని ఈస్ట్ జోన్ డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. కార్యాలయ పరిపాలన, రికార్డుల నిర్వహణ, పెండింగుల కేసుల స్థితి, నేర నియంత్రణ చర్యలు, శాంతి భద్రతల పరిస్థితులపై ఐజీ అధికారులతో చర్చించారు. అనంతరం జోన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న శక్తి టీంలు, నిఘా బృందాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి పనితీరు, సమాచార సేకరణ విధానాలు, మహిళల భద్రత కోసం చేపడుతున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, రద్దీ ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తూ ప్రజల్లో భద్రతా భావన పెంపొందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజల్లో సైబర్ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఆన్లైన్లో ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేర నియంత్రణలో వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, ఈస్ట్ జోన్ డీఎస్పీ బి విద్య, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. నా స్నానఘట్టం నా బాధ్యత నినాదంతో పుష్కరాల నాటికి ఉద్యమ స్ఫూర్తితో గోదావరి స్నానఘట్టాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. గోదావరి పుష్కరాలకు ముందస్తు సన్నద్ధతలో భాగంగా ఘాట్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించవలసిన ఆవశ్యకత ఉందని నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. ప్రతిరోజు కొన్ని లక్షల మందికి సాగునీరు అందించే గోదావరి నదిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కమిషనర్ అన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు, సబ్బులు, షాంపూలు, పాత బట్టలు నదిలో వేస్తుండడం పెద్ద సమస్యగా మారిందన్నారు. యాత్రికులు, స్థానికులు చెత్తను నదిలో వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచేలా వారిలో అవగాహన కల్పించడం చాలా ముఖ్యమన్నారు. ఇందులో భాగంగా పౌరుల్లో సామాజిక బాధ్యతను పెంచేలా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా వీడియోల రూపంలో ప్రచారం నిర్వహించడంతో పాటు ఘాట్ల చుట్టుపక్కల 200 మీటర్ల పరిధిలోని దుకాణాలలో ప్లాస్టిక్ నిషేధాన్ని మరింత కఠినతరం చేయడం జరుగుతుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్లాస్టిక్ ఉపయోగించినా లేదా విక్రయించినా పెద్ద మొత్తంలో జరిమానాలు విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అలాగే ఘాట్ల పరిశుభ్రత, సుందరీకరణలో ఎన్జీఓ సంఘాలు, పాఠశాల యాజమాన్యాల సహాయ సహకారాలు ఎంతో అవసరమని కమిషనర్ అన్నారు. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఎంహెచ్ఓ వినూత్న, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్, ప్రజా ఆరోగ్య సిబ్బంది, ఎన్జీఓ సభ్యులు పాల్గొన్నారు. మోసపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదర్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులు తనను కలిసిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజమహేంద్రవరం ప్రాంతంలోని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు తాను కూడా వారి తరపున నిరంతరం పోరాడుతానని తెలిపారు. క్రిమినల్, సివిల్ చర్యల ద్వారా బాధ్యులను శిక్షించి బాధితులకు పైసా అందేలా చూస్తామన్నారు. సెక్షన్ 29 విచారణ తర్వాత కాకినాడ జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాసరెడ్డి, రాజమండ్రి డీసీఓ వెంకట్రమణతో అగ్రిగోల్డ్ బోర్డుపై తీసుకుంటున్న చర్యల అంశంపై చర్చించారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఏసీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు ఎం నర్మద వయోలిన్ వాదన చేస్తారు. పెరవలి జయభాస్కర్ మృదంగం, ఎం హరిబాబు ఘటం, జి వెంకటేష్ మోర్సింగ్ పై వాద్య సహకారం అందిస్తారు.